సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యకుడు గద్దింపునకు లోబడడు. ప్రియమైనటువంటి తండ్రులారా, చిన్న హెచ్చరిక. నీ కుమారుడిని శిక్షించడానికి భయపడగాకు దయచేసి. నీ కుమారుడిని కళ్ళ ముందు నువ్వు శిక్షిస్తే, ఒక దెబ్బ కొడితే లేదా ఒక మాట అంటే నీ కళ్ళ ముందు నిలబడతాడేమో బహుశా. నువ్వు శిక్షించకుండా నీ కుమారుడిని గద్దించకుండా నువ్వు పెంచగలిగినప్పుడు నీ కుమారుడు నీకు తెచ్చేటువంటి దుఃఖం సామాన్యమైంది కాదు. అందుకే దేవుడు చెబుతున్న మాట, తండ్రులారా మీ పిల్లలకు బుద్ధి నేర్పుడని చెప్పేసి అన్నాడు ఆయన. అందుకే ఆయన చెప్తున్న మాట ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరి బిడ్డలారా, నీకు మాట, మీ అందరికీ మాట నేను చెబుతున్నాను ఈరోజు. మీ తండ్రి శిక్షించేది కేవలం తన స్వలాభం కోసమో తన స్వార్థం కోసం కాదు. దయచేసి ఆలోచించండి ఒకసారి. ఎందుకు శిక్షించడానికి ఇష్టపడతాడు తండ్రి అని అంటే, నా కుమారుడు నేను లేకపోతే ఎలా బ్రతకగలడు, నేను లేకపోతే నా కుమారుడు ఎలా ముందుకు వెళ్ళగలడు అనేటువంటి ఆలోచన మేరకు, తన కుమారుడు తనలా బ్రతకాలనేటువంటి ఆశ మేరకు ఎక్కడ తప్పుడు మార్గంలో పోతాడా అని చెప్పి తండ్రి శిక్షించడానికి ఇష్టపడతాడు. కుమారుడా జాగ్రత్త, తండ్రి శిక్షించే శిక్షకు లోబడు. ఆ లోబడే విధానం ఎట్లా ఉండో తెలుసా? అబ్రహాం తన కుమారుడిని తీసుకొని పోతూ ఉన్నాడు. తీసుకొని పోయేటప్పుడు ఇసాకు మార్గమధ్యలో అడుగుతున్నాడు తన తండ్రిని. 3 దినాల ప్రయాణం. వారి ప్రయాణం వెళ్ళేటప్పుడు తన కుమారుడు అడిగాడు మార్గమధ్యలో, నాన్నగారు మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఎక్కడ అన్నాడు. ఇలా అడిగిన పర్యాయం తన తండ్రి చెప్తున్న మాట, యెహోవా చూచుకొను నా కుమారుడా అన్నాడు. యెహోవా చూచుకొను నా కుమారుడా అన్నాడు. అలా ముమ్మారు అడగడం జరిగింది. చివరి దశలో అడిగినప్పుడు అంటున్నాడు తండ్రి, బాబు ఆ గొర్రెపిల్ల నువ్వే అన్నారు. ఇస్సాకు మాట్లాడలేదు. అంటే తండ్రికి చంపడానికి ఇష్టపడిన ఇస్సాకు ఇష్టపడలేదంటే తండ్రికి ఎంత సరౌండర్ అయ్యాడో సార్ ఆలోచించండి. ఎవరిని బట్టి ఈరోజు తండ్రి అనే మాటకు అలుగుతున్నారు. ఈరోజు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే తండ్రి తల్లి ఒక మాట అనేసరికి ఇంట్లోకి వెళ్ళిపోయి ఏదేదో చేసుకోవడం ఇష్టపడుతున్నారు. ఎంత పిరిగితనంగా తయారయ్యారంటే ఈ రోజు నాడు. పిల్లలారా, మీకే నేను చెప్పేటువంటి మాట, ఎందుకు మీ యొక్క జీవితాలు వ్యర్థంగా మీ ఆయుష్ను కుదించేసుకుంటున్నారు? మీ తండ్రి మీ తల్లి మిమ్మల్ని గద్దించినప్పుడు ఆ గద్ది మీకు లోబడితే మీకు విషయం తెలిస్తే అది ఏంటనేది. నీ తండ్రి నేను కావాలని నేను శిక్షించడు, నేను ప్రయోజకుడిగా మార్చడానికి, ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చడానికి మాత్రం తను ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శిక్షకు లోబాడు. నేను చెప్తున్నా మళ్ళా తండ్రులారా, మీ పిల్లలను శిక్షించే విషయంలో భయపడగా. నువ్వు గద్దిస్తే నీ కుమార్తె కనీసం భూమి మీదనే ఉంటారు. నువ్వు గద్దించకపోతే నువ్వు చాలా దుఃఖపడాల్సిన అవసరం వస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులు గద్దింపు ఉండాలి, వారు శిక్షించే శిక్ష ఉండాలి పిల్లలకు. అప్పుడే వారి పిల్లలను వారు పెంచుకోవడం ఏంటి వారికి అర్థమవుతుంది. దయచేసి నా మాటలు కొంత కఠినంగా ఉన్నా యవనస్తులారా జాగ్రత్త. మీ తండ్రి మాట మీ తల్లి మాట కొట్టే కాకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.